డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Hello. Yeah guys, voice is clear? Hello. My voice వినబడుతుందా? Yes sir. Yeah, sir. Done guys. Yeah, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? GL posting లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Please confirm. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా జిఎల్స్ అండ్ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ అనే టాపిక్స్ లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్ఏపిలో మనం అకౌంట్స్ పేయబుల్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ చెప్పండి. అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి గైస్. ఏ సిచ్యువేషన్స్ లో మనము అకౌంట్స్ పేయబుల్ ని యూజ్ చేస్తాం, వాటి గల మీనింగ్ ఏంటి చెప్పండి. మీకు తెలిసినంత వరకు చెప్పండి, డోంట్ వరీ. ఎనీ ఐడియా? హలో, మా వాయిస్ వినపడుతుందా? హలో, యా చెప్పండి బ్రదర్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎనీవన్? మనం ఏదైనా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ చేసేది అకౌంట్స్ పేయబుల్. ఒక సైకిల్. అంటే ఎలా? క్యాష్ ఆర్ క్రెడిట్? క్యాష్ ఆ, చెక్ లేదంటే క్రెడిటా? మోస్ట్ ఆఫ్ ది పేమెంట్ అనేది వైర్ పేమెంట్ అవుతుంది సార్. ఎలాగా? వైర్ పేమెంట్, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ పేమెంట్స్, ఇంకా ఇంకా చెక్ పేమెంట్. ఇంకా మా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. యా, అకౌంట్స్ పేయబుల్ అంటే ఆల్మోస్ట్ గైస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే అప్పుగా జరిగే ట్రాన్సాక్షన్స్ అని అర్థం. SAPFI ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using checks, transfer, electronic transfers. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు ఎవరి నుంచి? సప్లయర్స్ అంటే వెండర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసినట్లయితే, అప్పుగా పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎస్ఏపిలో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రికార్డింగ్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్స్ జరగమ్మా. ఆల్మోస్ట్ ఏ బిజినెస్ లో అయినా కూడా అప్పుగా జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటేనే బిజినెస్ రన్ అవుతుంది.
నాకు క్యాషే కావాలి, చెక్కే కావాలి అంటే బిజినెస్ మార్కెట్‌లో జరగదు. అప్పు అనేది అంటే క్రెడిట్ అనేది ఇవ్వకపోతే బిజినెస్ మార్కెట్‌లో జరగదు. కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. గుర్తుపెట్టుకోవాలి. సో, దీన్నే అకౌంట్స్ పేయబుల్ అంటారు. మన బిజినెస్ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు. ఓకే. సో, ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా అంటారు. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అంటారు. ఇప్పుడు మనము మార్కెట్‌లో వెళ్లి ఒక వెండర్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మనము మన డీటెయిల్స్ కానీ, వెండర్ యొక్క డీటెయిల్స్ కానీ, నేమ్, అడ్రెస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, టాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మనం తీసుకుంటాం. దాన్ని జనరల్ డేటాలో చూస్తాం. కంపెనీ కోడ్ డేటా. ఆ వెండర్ అనే పర్సన్ మనకి డొమెస్టిక్ అంటే ఇండియా లేదంటే అదర్ కంట్రీ పర్సనా? రీకాన్ అకౌంట్ టైప్ అంటాం. పేమెంట్ టర్మ్స్ ఒకవేళ మనకు ఇన్ టైమ్‌లో అమౌంట్ పే చేస్తే డిస్కౌంట్స్ ఇస్తాడా? ఇవ్వడా? పేమెంట్ మెథడ్స్ మనకు మన బిజినెస్సే పే చేయాలనా? లేదంటే వేరే కంపెనీ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చా? తర్వాత డల్లింగ్ ప్రొసీజర్ అంటే మనం ఇన్ టైమ్‌లో డబ్బులు పే చేయకపోతే నోటీస్‌లు ఏమైనా పంపిస్తారా? ఆల్టర్‌నేటివ్ పేయీ ద్వారా ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? వీటిని కంపెనీ కోడ్ డేటా అంటాం. పర్చేజింగ్ డేటా. పర్చేజింగ్ డేటా అంటే ఏంటి మనకి? పార్ట్నర్స్ ఫంక్షన్స్, కరెన్సీ, టాక్స్ లయబిలిటీ. ఇండియా ఫాలో అవుతున్నామా? ఇండియా కంట్రీ అమౌంట్ ఫాలో అవుతున్నామా? ఏరే కంట్రీ ఫాలో అవుతున్నామా? అక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఫాలో అవుతున్నామా? ఏమైనా మల్టిపుల్ పార్ట్నర్స్ బిజినెసా మనది? ఇవన్నీ కూడా వెండార్ మాస్టర్ డేటాలో మీరు క్రియేషన్ చేసేటప్పుడు వెండార్స్‌ని ఆ బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే. సో, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఓబీడీ3. డొమెస్టిక్ అంటే వితిన్ ద ఇండియాలో ఎవరైతే మనకు వెండర్స్ ఉంటారో వాళ్ళని డొమెస్టిక్ అంటారు. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ పర్సన్స్‌ని ఇంటర్నేషనల్ అంటాం. వన్ టైమ్ అంటే ఒకసారి మాత్రమే చేసే పర్సన్‌ని వన్ టైమ్ వెండర్ అని చెప్తాం. సో, వీటికి క్రియేషన్ ఆఫ్ నంబర్ రేంజెస్ ఎక్స్‌కేఎన్1. ఓకే. ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటాయి. ఆ నంబర్స్‌ని మనం ఏం చేస్తామంటే వెండర్ గ్రూప్‌కి అసైన్ చేయాలి ఓబీఏఎస్‌లో. తర్వాత ఆ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ వన్ టైమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్‌లో FS00లో క్రియేషన్ చేయాలి. తర్వాత వెండార్స్‌ని క్రియేషన్ చేయాలంటే XK01 లేదా FK01లో వెళ్లి మనం క్రియేషన్ చేయాల్సొస్తుంది. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా FDAS43లో మనం పోస్ట్ చేస్తాం. వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే FB11Nలో పోస్ట్ చేస్తాం. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02లో చేస్తాం. వెండర్ డిస్‌ప్లే వ్యూ ఓన్లీ XK03లో మనం జస్ట్ చూస్తాం వ్యూ. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10Nలో మనం చెక్ చేస్తాం. ఇవి అకౌంట్స్ పేయబుల్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే. సో, వీటిని మాన్యువల్ అకౌంటింగ్ ఎంట్రీ మీరు చూసుకుంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, పర్చేజ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఏపి మనకి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. అదే మీరు జీఎల్ పోస్టింగ్‌లో చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చింది. అదే అకౌంట్స్ పేయబుల్‌లోకి వచ్చేసరికి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. ఇది ప్రీ డిఫైన్డ్. వీటిని మనం ఇలాగే గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో, వీటిని మనం ఎస్ఏపి FICOలో ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఇలా మీరు లైక్ ఎక్సెల్‌లో ఈ మ్యాటర్‌ని టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. వీటికి సంబంధించిన పీడీఎఫ్ కూడా ఇక్కడ ఇస్తాను నేను. ఈ పీడీఎఫ్ ఏంటంటే 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 4 కాన్సెప్ట్స్ మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. ఓకే. మీరు చూసుకోవచ్చు. వన్ బై వన్. ఓకే. ఫస్ట్ చూడండి. ఒక కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది రియల్ టైమ్‌లో వీటి మీదనే మీకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చూడండి ఎక్కువ సేపు పెట్టామంటే అలా ఎక్స్‌పైర్ అయిపోతుంది. స్క్రీన్ ఓపెన్ చేసి ఎక్కువ సేపు పెట్టామంటే ఎక్స్‌పైర్ అయిపోతుంది.
ఓకే, ఫస్ట్ టీ కోడ్ ఏముంది మనకి? OBD3. ఓకే, ఇక్కడ కొత్తగా మనకు వెండర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? డొమెస్టిక్ లో ఉన్నారా, ఇంటర్నేషనల్ లో ఉన్నారా, వన్ టైం వెండరా? ఓకే, BMW1 డొమెస్టిక్ వెండర్, BMW1. ఇప్పుడు మీకు చెప్పాను కదా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా అని అవి ఉన్నాయి. ఇక్కడ కావాలంటే ఓపెన్ చేసి చూడండి. చూసారా, అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. కస్టమర్ యొక్క అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, రీజన్ అన్ని ఉన్నాయి చూడండి. ఇవే అక్కడ మీకు కనిపించింది. కంపెనీ కోడ్ డేటా. ఇలా ఓకేనా? సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ BMW1. సేవ్ చేయండి. ఇది డొమెస్టిక్ వెండర్, అంటే విత్ ఇన్ ద ఇండియాలోనే వెండర్స్ మీకు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ BMW2 ఇంటర్నేషనల్ వెండర్స్ ఉంటాయి. BMW1 సేవ్. వన్ టైం వెండర్ ఉంటాయి. BMW3 ఒకసారి వెళ్తాం, ఇంకా తర్వాత నేరు వెళ్ళి కొనము. అలాంటి పర్సన్స్ ఎవరు ఉంటాయి. ఇక్కడ వన్ టైం అకౌంట్ ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. వన్ టైం వెండర్ అయితే ఇలా ముగ్గురిని 3 క్రియేషన్ చేస్తాం. ఇక్కడ రాసుకోండి. BMW1, BMW2, BMW3, XKN1 /N XKN1 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి, ఇవి నెంబర్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ 01 అనేది 100 తో స్టార్ట్ అయింది, 199 కి ఎండ్ అయింది. ఆల్రెడీ 24 నెంబర్స్ ఎవరో తీసుకున్నారు. ఇక్కడ 200 తో స్టార్ట్ అయింది, 02 230 కి ఎండ్ అయింది. ఆల్రెడీ 29 నెంబర్స్ యూజ్ చేశారు. ఇంకొక నెంబర్ ఉంది దీంట్లో. 300 తో స్టార్ట్ అయింది, 315 కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరో యూజ్ చేశారు. 2500 తో స్టార్ట్ అయింది, 2540 తో ఎండ్ అయింది. ఇక్కడ 39 నెంబర్స్ ఎవరో ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ నెంబర్ మీరు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఇలాగ ప్రాక్టీస్ చేసే వాళ్ళు సర్వర్లో చాలా మంది ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం మధ్యలోకి రండి. 11 ఇక్కడ చూడండి, 16,500తో స్టార్ట్ అయింది, 16,530, 24 యూజ్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ 7,400,000తో స్టార్ట్ అయింది, 7,499. ఇక్కడ 14 ఎండ్ అయింది. 500, 599, 600 ఇక్కడ యూజ్ చేశారు, 700. ఓకే, ఇంకా కొంచెం కిందికి రండి. ఓకే, 20 10 కి ఎండ్ అయింది, 4 యూజ్ చేశారు, 14, 21, 22, 23 తీసుకోండి. ఓకేనా? ఈ 21, 22, 25 అనేది ఇక్కడ అసైన్ నెంబర్ టు వెండర్ OBAS లో ఈ మూడిటికి అసైన్ చేయాలి. అంటే ఆ వెండర్ అనేవాడు డొమెస్టిక్ పర్సనా, ఇంటర్నేషనల్ పర్సనా, వన్ టైం పర్సనా? సో ఆ వెండర్స్ ని మనం క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ వారికి ఆ నెంబర్ రేంజెస్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి OBAS లో. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాం. ఎందుకంటే నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే నువ్వు వెండర్స్ ని క్రియేషన్ చేయలేవు. BMW1 ఇక్కడ నేను ఏ నెంబర్ ఇస్తున్నాను? ఇక్కడ 21, 22, 25 ఇస్తున్నాను. 20నా? యా, లైక్ 20, 21, 22 ఇస్తా. సేవ్ అవుతాయో లేదో సేవ్ చేయండి.
నెక్స్ట్ FS00లో క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. ఓకే, వీటిని మనం ఎక్కడ క్రియేషన్ చేస్తాం? లైక్ ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వెండర్. ఓకే, జిఎల్ కంపెనీ కోడ్ బ్యాలెన్స్ షీట్ లో డొమెస్టిక్ వెండర్ ని క్రియేషన్ చేయాలి. ఇక్కడ డొమెస్టిక్ ఇచ్చాం, మనం 3 క్రియేట్ చేద్దాం. /m FS00. కరెంట్ లైబిలిటీస్ కింద చేయాలి. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందని ఎక్కడ వెళ్ళి చూడాలమ్మా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో కరెంట్ లైబిలిటీస్ అనేది ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది చూడాలంటే దాని యొక్క టీ కోడ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నిన్నటి క్లాస్ లో చెప్పాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ వెళ్ళాలి? ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందని చూడాలంటే చెప్పండి, చెప్పండి మా. ఏనే ఐడియా? OBD4 లోకి వెళ్ళి చూడాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో పొజిషన్ లోకి వెళ్ళి మనది ఏముందో చూడాలి. కరెంట్ లైబిలిటీస్ చూడండి, 1,02,01 తో స్టార్ట్ అయింది. Ctrl+C కాపీ. ఇది గుర్తుండాలి. దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. Ctrl+C, Ctrl+V. కంట్రోల్ డేటా, INR, తర్వాత రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, వెండర్స్. చూడండి, PF ఓపెన్ చేసి పెట్టుకోవాలి. GL అకౌంట్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్, అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండర్, కరెన్సీ INR. ఇక్కడ యూఎస్డి ఉంది, మనం INR తీసుకోవాలి. వెండర్స్, సార్ట్ కి 001, G067. లైన్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఓపెన్ G067. సేవ్. ఓకే, ఇప్పుడు డొమెస్టిక్ చేసాం కదా, ఇంటర్నేషనల్ కూడా చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అది బ్యాక్ ఎండ్ లో తీసుకుంటుంది. వన్ టైం వెండర్. ఇలాగా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా XK01 లోకి వెళ్ళి వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. XK01, యా, /n XK01. చూసారా, క్రియేషన్ ఆఫ్ వెండర్. ఓకే, కంపెనీ కోడ్ మీ యొక్క BMW1 ఇస్తున్నాను. డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ ఇవ్వండి, స్పీడ్ గా క్రియేట్ చేయండి, లేకుంటే అది ఆటోమేటిక్ ఎవరైనా తీసేసుకుంటారు. ఇక్కడ లైక్ స్ట్రీట్,
సో హైదరాబాద్ అంటే 36 తీసుకుంటారు. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. సిటీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు, అవసరం లేదు. ఇవి కూడా అవసరం లేదు. రీకాన్ అకౌంట్ ఇప్పుడు నువ్వు చేసావు కదా FS00లో, డొమెస్టికా, ఇంటర్నేషనలా, వన్ టైమా, అవి వీడికి వచ్చేస్తాయి. డొమెస్టిక్. సార్ట్కి వెండార్కి సంబంధించి ఏదైతే ఉందో సార్ట్కి అది తీసుకోవాలి. ఓకే, లైక్ వెండర్ చూడండి 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ వెండర్స్ A4. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్, ఇమీడియట్ పేమెంట్, సేవ్ చేయండి. చూడండి అకౌంట్ 2005 ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే ఇక్కడ మనం క్రియేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ అక్కడ ఎవడో ఇమీడియట్ గా క్రియేషన్ చేసేసుకున్నాడు. అంత లేట్ చేయకూడదు. మనం లేట్ చేసామంటే వాడు ఆటోమేటిక్ గా వేరే వాడు క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ /n ఏంటది XKN1 కదా, XKN1 ఎందుకంటే స్పీడ్ గా క్రియేషన్ చేసుకోవాలి. మనం 20 తీసుకున్నాం. మనం 20 ఇక్కడ చూడండి, ఇక్కడ 2 lakhs నుంచి 2000 నుంచి 2010 వరకు చేసాం. ఇక్కడ ఆల్రెడీ 9, అంటే ఎవరో ఇప్పుడు మనం ఇక్కడ 5 క్రియేట్ చేసాం, అంటే అది క్రియేట్ అవ్వలేదు. 5కి ఇదే అయిపోయింది అనమాట. అంటే 4 ఎక్స్ట్రా ఎవడో చేసేసాడు ఆల్రెడీ. ఇంకా ఈ నెంబర్ మనకు పని చేయదు. ఇక్కడ 10 వరకే ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ వాడు ఎవడో క్రియేషన్ చేసేసుకుని ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నెంబర్ మార్చుకోవాలి. ఇక్కడ OBAS లో మనము నెంబర్ మార్చుకోవాలి. 20 తీసేసి వేరే నెంబర్ పెట్టుకోవాలి. 20, 21, 22 పెట్టాం కదా, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్చుకుంటాను. 25 మార్చుకుంటాను నేను. ఓకే, OBAS లోకి వెళ్ళి మార్చుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో క్రియేషన్ చేసేస్తున్నాడు స్పీడ్గా. BMW1 ఇక్కడ 20 తీసేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 25 ఇస్తున్నాను. చూద్దాం 25 సేవ్ అవుతున్నాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ XK01 స్పీడ్ గా క్రియేట్ చేసుకోవాలమ్మా. లేదంటే మనలాగా ఎవడో కూడా ఇమీడియట్ గా క్రియేషన్ చేసి ఉంటాడు, వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎంటర్. తర్వాత లాస్ట్ లో కావాలంటే మళ్ళీ మార్చచ్చు. ఇది కూడా ఎవడో ఆల్రెడీ క్రియేషన్ చేశాడు. XK01 చూద్దాం స్పీడ్ గా. ఎందుకంటే ఆ నెంబర్ క్రియేట్ అయ్యేంత వరకు మనము చేస్తూనే ఉండాలి. చూసారా, ఇది కూడా ఎవరో తీసేసుకుంటున్నారు బ్యాక్ ఎండ్ లో. చూద్దాం, ఇక్కడ 25 తీసుకున్నాం కదా, 25 లో ఇప్పుడు ఏ నెంబర్ వరకు వచ్చింది మనకి? 15. 25 కాకుండా
ఐ థింక్ కొంచెం కిందికి వెళ్దాం. ఉమ్, 07 మారుద్దామా? 07 చూద్దాం. 07 మారుద్దాం. 07 మార్చాను, చూద్దాం ఒకసారి ఫైనల్. XK01. ఎందుకంటే మినిమం 5-6 మందినన్నా మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, అక్కడ వేరే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఉమ్, ఇది కూడా ఎవరు ఆల్రెడీ తీసేసుకున్నారు. 21 వరకు వచ్చింది. 07 21 చూద్దాం. స్టూడియో క్రియేట్ చేద్దాం. స్టూడియో క్రియేట్ అయిందంటే డేటా కావాలంటే తర్వాత అయినా మార్చొచ్చు మనం. ఓకే, ఇంకో నెంబర్ చూద్దామా? 07 ఫిల్ అయిపోతుంది. 07/XK01. XKN1 కదా. ఉమ్, 08/19 ఆల్రెడీ క్రియేట్ చేశారు. 11 6530 13400. ఓకే, 13 మారుస్తున్నామా? 13. 07 తీసేసి 13 మారుస్తున్నాము. 13 చూద్దాం. 13 ఎవరో తీసుకోవడం చూద్దాం. చూడండి, ఒక నేమ్ క్రియేట్ అవ్వడానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏరే వాళ్ళు మనలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గా క్రియేట్ అయిందంటే తర్వాత కావాలంటే మారుతాం. చూసారా, సేవ్ అయిందా? వెండర్ 415 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మరొక వెండర్ క్రియేట్ చేద్దాం. ఇలా ఆల్రెడీ ఎక్కువ మంది తీసుకొని ఉంటే కన్నా క్రియేట్ అవ్వదు అనమాట ఇమీడియట్ గా. ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా కొంచెం టైం తీసుకుంటుంది. వైజాగ్ అంటే 01. డొమెస్టిక్ మా విత్ ఇన్ ద ఇండియా
ఇద్దరిని క్రియేట్ చేశాను, మరొకరిని క్రియేట్ చేస్తాను. కంపెనీ, డాక్టర్, ఏదైనా మిస్, ఏదైనా తీసుకోండి, మీ చాయిస్. ఏదైనా డేటాని ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 01. ఓకే, ఇలా ముగ్గురిని క్రియేట్ చేశాను. ముగ్గురు వెండర్స్ ని క్రియేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ ని ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుందాం. లైక్ /FB60. చూడండి, వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ ఫాస్ట్ ట్రాక్. నా పాత కంపెనీ ఉంది, నేను మార్చాలి BMWకి. కంపెనీ కోడ్లోకి వెళ్ళి BMW1 పెట్టాడు. మారిన పైన BMW1. ఇప్పుడు నువ్వు వెండర్స్ ని క్రియేషన్ చేసావు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. చూడండి, ఎంటర్ ఇవ్వండి. చూసారా? ఓకే, ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్. వెండర్ ఫస్ట్ డేట్ ఈరోజు ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ BMW 01. అమౌంట్ lakh. వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. పర్చేజ్ అకౌంట్ lakh. వాల్యూ డేట్ ఎంటర్ ఇవ్వండి. ఎర్ర అంటుంది. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్క్లూడ్లీ ఫర్ వాల్ట్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ వాల్యూ డేట్ కానీ టెక్స్ట్ కానీ రిక్వైర్ లోనూ ఉంటాయి. ఇది ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏంటో, ఇలాంటి ఎర్రర్స్ మీకు ఎన్ని వస్తే అంత బెటర్ గా ఉంటుంది. ఓకే, రెండు చోట్ల మనకి ఎర్రర్ ఉంది. డిఫైన్ పోస్టింగ్ కి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మన BMW1 ఓపెన్ చేయండి. సెలెక్షన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఓపెన్ చేయండి. G001 అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే, మీరు ఎర్రర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 100201 అంటే ఏంటి? FS00లో నువ్వు ఎక్కడో క్రియేట్ చేసావు కదా, అది ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి FS00 వెళ్ళండి. నేను చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జీఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని. ఇక్కడ చూడండి 100201 ఇదే కదా, ఇదే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 100201 అదే కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క జిఎల్ ఏదైతే ఉందో అది ఎక్కడ లింక్ అయి ఉంది? రీకన్సిలేషన్ అకౌంట్స్ G067 కి లింక్ అయింది. ఇప్పుడు మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఈ ప్లేస్ లోకి వచ్చి చూడాలా. కిందికి రండి, కిందికి రండి. G067 ఓపెన్ చేయండి. జనరల్ డేటా. ఓకే, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ లో ఉంది. ఇది రిక్వైర్ లో పెట్టుకోండి. సేవ్ చేయండి ఒకసారి, మళ్ళీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ ఇది రిక్వైర్ లో ఉంది. సప్రెస్ లో ఉండాలి. సప్రెస్ లో ఉంటే ఏం ఎర్రర్ రాదు.
మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేయండి. వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ అవసరం లేదు మనకి. రిమైనింగ్ అన్ని సప్రెస్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. మెటీరియల్ మేనేజ్మెంట్ నో ప్రాబ్లం. అడిషనల్ అకౌంట్ నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ జనరల్ డేటాలో టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టుకోండి. తర్వాత అసెట్ అకౌంటింగ్ లో ఈ యొక్క అసెట్ రిటైర్మెంట్ అనేది సప్రెస్లో ఉండాలి, రిక్వైర్లో ఉండకూడదు. ఓకే, అదే చెక్ చేసుకోండి. సేవ్ చేయండి ఒకసారి. బ్యాక్ బ్యాక్ అక్కడ చేసిన తర్వాత బ్యాక్ మళ్ళీ ఎక్కడ చెక్ చేయాలా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ టీ కోడ్ ఉంది కదా, డిఫైన్ పోస్టింగ్ కి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 31. ఆడ కూడా చెక్ చేయాలా. ఓపెన్ చేయండి. 31 దగ్గర రండి కిందికి. ఇన్వాయిస్ 31 ఓపెన్ చేయండి. అక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 31 కి ఆపోజిట్ ఇక్కడ 22 ఉంది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా డేటా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ రిక్వైర్ లో ఉంది, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అసెట్ అకౌంటింగ్ సప్రెస్ లో ఉంది. పేమెంట్ రిక్వైర్ లో ఉంది. ఓకే, ఈక్వల్ గా ఉండాలా? అక్కడ ఈక్వల్ గా ఉండాలా, ఇక్కడ ఈక్వల్ గా ఉండాలా? ఇక్కడ రిక్వైర్ లో పెట్టి అక్కడ సప్రెస్ లో పెట్టి అంటే రాదు. 31 కి ఆపోజిట్ ఏముంది? 22 ఉంది. ఆడ కూడా చెక్ చేయాలా. 22 లో కూడా రివర్స్ చూడండి. 22 కి ఆపోజిట్ 31, 31 కి ఆపోజిట్ 22. ఇక్కడ కూడా రిక్వైర్ లో ఉందా లేదా చూసుకోవాలి. టెక్స్ట్ ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్ ఎలా ఉంది? సప్రెస్ లో ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ లో వాల్యూ డేట్ ఏముంది? రిక్వైర్ లో ఉంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్డ్. ఇప్పుడు వెళ్ళి మీరు ఎంట్రీస్ పాస్ చేశారంటే ఎంట్రీ పడిపోతుంది. ఫ్రెష్ గా వేయాలి మళ్ళీ. /n FB 60. ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు అది మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీ పాస్ చేయాలి, లేకుంటే తీసుకోదు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఎస్. సిమ్యులేట్ చూడండి. 31 ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్, 40 పర్చేజ్. సేవ్ చేయండి. మళ్ళీ ఏదో అంటుంది. ఐటమ్ కేటగిరీ 01000 ఇస్ మిస్సింగ్. ఆబ్లిగేటరీ ఓపెన్ చేయండి. ఐటమ్ కేటగిరీ వేరియంట్ 301. document is assigned to accounting transaction variant. బ్యాక్ వస్తున్నాను. పర్చేజ్ కాకుండా లైక్ రా మెటీరియల్ తీసుకున్నాం, చూద్దాం. /n FB 60 రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ Ctrl+C కాపీ, నెట్లోకి వెళ్ళండి, పేస్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఐటమ్ కేటగిరీ CLT, దీనికి సొల్యూషన్ సెలెక్ట్ చేయండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయో.
where the other company throws the error message requesting to maintain missing balance sheet account. Yeah. సో ఒకసారి లైక్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వెళ్దాం. /m SP SPRO SAP reference image తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ మాస్టర్ డేటా బిజినెస్ ట్రాన్సాక్షన్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లైక్ ఇది ఓకే. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కేటగిరీ $3 పెట్టాము. యా 2 lakhs ఏమి ఇచ్చాము ఎక్స్పెన్సెస్ 2 lakhs రెవెన్యూస్ 3 lakhs. ఓకే షోయింగ్ దిస్ ఎర్రర్. ఏదైనా కూడా అప్పుడప్పటికి మనం ఐడెంటిఫై చేయలేం, ప్రతిదీ కూడా చెక్ చేయాల్సిందే. ఒకసారి పర్చేజ్ కూడా ఓపెన్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ డేటా INR క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ GW01 డొమెస్టిక్ సెలెక్ట్ చేయి. కంట్రోల్ డేటా వెండర్స్ బ్యాలెన్స్ షీట్ ఇది ఓకే. సో తర్వాత ఈ సెషన్ ఇలాగే పెడదాం. FB 60 1 lakh value date enter simulate save.
01300 is missing. ఇక్కడ చూపిస్తుంది 01300. Like bank account. $2,01,000 తో స్టార్ట్ అయింది, 2,03,000 ఎండ్ అయింది. ఓకే, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ 2,03,01 తో స్టార్ట్ అయింది, 304కి ఎండ్ అయింది. ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ మిస్సింగ్ ఉంటుంది, ఐటమ్ కేటగిరీ, మిస్సింగ్ అప్లికేషన్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇది ఒకసారి నో పెట్టేద్దాం. బ్యాక్. ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టింగ్ నో పెట్టేద్దాం. సో యాక్టివేట్ సెలెక్ట్ చేసి సరిపోద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి /n FB70 చూడమ్మా, ఇలాగే ఉంటది. కంపెనీ కోడ్ PMW1. మీకు డబ్బులు ఇచ్చేది ఎందుకేమా? ఓకే, ఇలాంటి ఎర్రర్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి లక్షలు ఇస్తారు. సింపుల్ ఎర్రర్స్ ఉంటాయి, అవి కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. లాజిక్స్ తెలుసుకోవాలి అంతే. పాస్ అయిందా? డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూసారా? యాక్టివేట్ ఉంది, అది ఇన్యాక్టివేట్ చేశాను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో టిక్ మార్క్ ఉంది, ఇది తీసేసి సేవ్ చేశాను. ఇప్పుడు పాస్ అయింది. సేమ్ పర్సన్ మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేద్దాం. చూడండి, ఇలాంటి అన్ని లాజిక్లు చిన్న లాజికే, కానీ అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా టైం. 2 lakhs ముందు 1 lakh పోస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ 2 lakhs పోస్ట్ చేస్తున్నాను. చిన్న లాజిక్ అంతే, అది తెలుసుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది టైం. మళ్ళీ పోస్ట్ అయిందా? డన్. నెక్స్ట్ వాటిని చూడాలంటే FBL1N వెళ్ళాలి. FBL1N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే మీరు చేసింది చూడాలంటే ఆ ప్లేస్ లోకి వెళ్ళాలి. సో ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్. చూసారా? ఒకటేమో 1 lakh, మరొకటేమో 2 lakhs, టోటల్ కలిపితే 3 lakhs. ఇలా బెల్ ఐకన్ ఉందంటే డ్యూ లో ఉన్నాయని అర్థం, అంటే చెల్లించాల్సిన అమౌంట్స్ అని. వెండర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్,
కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్ అన్ని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వెండర్స్ ఏమైనా డేటా చేంజ్ చేయాలంటే XK02లోకి వెళ్ళాలి. ఏదైనా డేటా ఏదైనా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా XK02. ఇప్పుడు కొంచెం డేటా యాడ్ చేయాలి, ఫస్ట్ పర్సన్కి యాడ్ చేద్దాం. విజయ్ టాలీ సొల్యూషన్స్ ఉంది కదా, అతనికి యాడ్ చేయాలి కొంచెం డేటా. ఇక్కడ చూడండి, హౌస్ నెంబర్ యాడ్ చేయాలి, పోస్టల్ కోడ్ యాడ్ చేయాలి, హైదరాబాద్, ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. ముందు లేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇలా డేటా ఏదైనా మిస్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. XK02 సేవ్ చేయండి. ఓకే, తర్వాత XK03 అంటే జస్ట్ డిస్ప్లే వ్యూ మాత్రమే, ఎలాంటి చేంజెస్ చేయలేం. XK03 జస్ట్ చూడొచ్చు అంతే, ఏం ఎడిట్ చేయలేం డేటాని. చూడండి, రిమూవ్ కూడా చేయలేం. తర్వాత FK10N మీరు చేసింటనే చూడవచ్చు, /n FK10N ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఎంట్రీ పాస్ చేసావు కదా, అవి ఇక్కడ కనబడతాయి. FK10N ఉందా? 3 lakhs ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసావు కదా, అది 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసావు కదా, ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది, వెండర్ బ్యాలెన్స్ షీట్. సో దీన్ని మా అకౌంట్స్ పేయబుల్ అంటారు. ఈరోజు మీరు అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేశారు. చూశారు కదా ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో, చాలా మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చాయి. వీటన్నిటిని కూడా మీరు కూడా చేసినప్పుడు ఇలా కొన్ని ఫేస్ చేస్తారు, వాటిని కూడా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? దానికి అది చేసేయండి, PDF గ్రూప్ లో వేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. యా, డన్ గైస్. ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? నో సార్. యా, డన్ గైస్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. సార్ ఇది రేపు Errors వెళ్ళి ట్రై చేద్దామా? ఏంటి ఈ పోస్టింగ్ మళ్ళీ రేపు ఒకసారి ట్రై చేద్దామా సార్ ఫస్ట్ సెషన్ లో? ఏంది ట్రై చేయడం? ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్స్ రేపు మళ్ళీ ఫస్ట్ అవును. ఒకసారి మళ్ళీ అంటే ఒకసారి ఒక- అంటే మళ్ళీ ఎర్రర్ లేకుండా ఒకసారి కంప్లీట్ గా. అట్లా కుదరదు కదా, రాదు కదా. అట్లా చేసేటప్పుడు ఎట్లా వస్తాయో తెలియదు కదా ఎర్రర్స్. ఇప్పుడు నాకు ఇలా వచ్చాయి, నీకు వేరేలా వచ్చాయి, ఇలాగే వస్తాయని ఉండదు ఎర్రర్. ఓకేనా? ఓకే సార్. ఎర్రరు సర్వర్ కదా, చాలా మంది రకరకాలుగా లోపల గెలుకుతా ఉంటారు. ఏ ఎర్రర్ ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, నీకు ఇలాగే వస్తా అని గ్యారెంటీ లేదు, నీకు వేరేలా ఓకే. వస్తుంది. ఓకే, యా ఓకే సార్. యా, డన్ గైస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, మా వాయిస్ ఈజ్ క్లియర్? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారా అకౌంట్స్ పేయబుల్ ఎలా చేయాలనేది? క్లియర్? ఎనీ డౌట్స్ మా? అకౌంట్స్ పేయబుల్ ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? క్లియరా? ఓకే, సో డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేసి క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి నిన్న మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి రిలేటెడ్ మనము అమౌంట్స్ క్లియరింగ్ ఏ విధంగా చేయాలి. పర్చేజ్ చేసాము,
పర్చేజ్ చేసిన తర్వాత వాటి పర్చేజ్ చేసిన ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అమౌంట్స్ అనేది క్లియర్ చేయాలి. ఎన్ని రకాలుగా క్లియర్ చేయొచ్చు ఇన్వాయిసెస్ ని అనేది మనము టుడే క్లాస్ లో చెక్ చేస్తాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అంటారు. వెండర్ మాన్యువల్ క్లియరింగ్. ఓకే, వెండర్ పోస్టింగ్ FB60 లో పోస్ట్ చేసాం నిన్న. వెండర్ పేమెంట్ F-53 లో చూసాము. అంటే మనం చేయాల్సింది అనమాట, క్లియర్ చేయాల్సింది వెండర్ పేమెంట్. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB11 మనం చూసాం. ఇక్కడ పోస్టింగ్ చేసాము, ఇక్కడ క్లియరింగ్ చేయాలి. FB11 వెళ్ళి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని రకాలుగా క్లియర్ చేయొచ్చు సార్ అంటే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. సార్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి అంటే టోటల్ అమౌంట్ అట్ ఏ టైం క్లియర్ చేయడం. ఇప్పుడు మీరు 10,000తో ఒక వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు, ఈ 10,000 అట్ ఏ టైం మనం ఇవ్వడం, దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తావు, 10,000 10,000 10,000, 3 కలిపితే 30,000 అయితే 30,000 అట్ ఏ టైం క్లియర్ చేయడం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇన్వాయిస్ 10,000 ఉంది, ఒక ఇన్వాయిస్ 20,000 ఉంది, మరొక ఇన్వాయిస్ నీకు 30,000 ఉంది, 3 కలిపితే 60,000 అయితే ఈ 60,000లో మనం ఎంత క్లియర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 20,000 30,000 అట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా ఈ 60,000లో 55,000 క్లియర్ చేస్తాం. 55,000 అంటే అక్కడికి ఈ ఇన్వాయిస్ ఇన్క్లూడ్ అవుతుంది, ఈ ఇన్వాయిస్ ఇన్క్లూడ్ అవుతుంది, ఈ ఇన్వాయిస్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది. 3 ఇన్వాయిస్లు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అవుతేనే ఈ అమౌంట్ క్లియర్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఎంత పెండింగ్ ఉంటుంది? 5,000 పెండింగ్ ఉంటుంది. ఓకే, సో పార్షియల్ క్లియరింగ్ అంటే మనకు 3 ఇన్వాయిస్లలో ఓకే మ్యాక్సిమం 95% అమౌంట్ క్లియర్ చేయడం, దీనే పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000 ఉంది, సో టోటల్ గా 1,50,000 అనుకుంటా. ఈ 1,50,000లో 1,20,000 క్లియర్ చేయడం, దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 30,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? 30,000 ఉంటుంది. దీన్ని మనం పార్షియల్ క్లియరింగ్ అని చెప్తాం. పార్షియల్ క్లియరింగ్. నెక్స్ట్ రెసిడ్యువల్ క్లియరింగ్. రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాం కదా 30,000 ఉందని, ఆ 30,000లో 15,000 క్లియర్ చేయడం, హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం, దాన్ని మనం ఏమని చెప్తాం? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 ఉంది. ఓకే, ఈ 10,000లో 5,000 క్లియర్ చేయడం, ఇంకెంత ఉంటుంది? 5,000 ఉంటుంది. ఇక్కడ 5,000 ఉంటుంది. ఆ 5,000లో మళ్ళీ 2,000 క్లియర్ చేయడం, అక్కడికి 3,000 ఉంటుంది. ఆ 3,000లో మళ్ళీ 1,500 క్లియర్ చేయడం. అట్లా మీరు హాఫ్ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ రావడం, దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. సో దీన్నే టోటల్ గా వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అని చెప్తాం. వెండర్ మాన్యువల్ పేమెంట్, వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అని చెప్తాం. ఇది F-53లో దీన్ని క్లియర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, డన్ గైస్. SAP ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి FB11 వెళ్ళి చెక్ చేద్దాం. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ BMW1. ఆ వెండర్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వండి, లేదంటే అందరికీ వస్తాయి. సర్వర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ చూపిస్తారు. సో మనం ఎవరి మీద ఎంట్రీస్ పాస్ చేసాం? ఫాస్ట్ ట్రాకే కదా నిన్న. ఎగ్జిక్యూట్.
ఇక్కడ 2 ఇన్వాయిసెస్ నిన్న పోస్ట్ చేశాం కదా, కేఆర్ 1 lakh 2 lakh. ఓకేనా, ఇక్కడ మనం పోస్ట్ చేయడం జరిగింది. డన్ గైస్. ఇప్పుడు మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB60లోకి వెళ్ళాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ FB60. ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మళ్ళీ నేను 3 lakhs పోస్ట్ చేస్తున్నాను. వెండార్ ఇన్వాయిస్ కదా, ఇక్కడ 3 lakhs కదా, సారీ ఇక్కడ మనం 30,000 ఇచ్చాం, 3 lakhs. పోస్ట్ అయిందా? మళ్ళీ FB11 లేక రండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్. టోటల్ గా ఇక్కడ 6 lakhs ఉందండి. టోటల్ ఇక్కడ ఎంత ఉంది? 6 lakhs. ఓకే, ఇప్పుడు ఈ 6 lakhs లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్టాండర్డ్ క్లియరింగ్ వచ్చేసి 1 lakh. ఓకే, 1 lakh క్లియర్ చేస్తున్నాను. 1 lakh దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్. ఓకే, సో దీనికి సంబంధించిన టీ కోడ్ ఏముంది? వెండర్ పేమెంట్ F-53 ఉంది కదా, F-53కి వెళ్ళాలి. ఫ్యాషన్ F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. KZ అంటారమ్మా, వెండర్ పేమెంట్ అంటే KZ అంటారు. వెండర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్. $1 lakh ఇస్తున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఏముంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ BMW1 ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2025. ఓపెన్ చేయండి. నెంబర్ రేంజ్ మిస్ అయిందంట 15. సో అప్పుడు ఏం చేయాలి? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడ వెళ్ళాలమ్మా? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడికి వెళ్ళి దాన్ని ఇవ్వాలి? ఎనీవన్? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడికి వెళ్ళి దాన్ని మనం మార్చాలి చెప్పండి. నెంబర్ రేంజ్ ఎక్కడ తీసుకోవాలి? శ్రీవిద్య, చంద్ర, హరిత ఎక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ అసైన్ చేయాలి చెప్పండి. ఏ ప్లేస్ లో వెళ్ళి చేయాలి? FB11కి వెళ్ళాలి. FB11 క్లాస్ FB11లోకి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. BMW1 ఇంటర్వెల్స్ ప్లస్ 15 ఎంతవరకు అండి? ఇక్కడ 4,000 5,000 ఆల్రెడీ ఉందా? 5,000 ఇక్కడ, సారీ 4,001 నుంచి 5,000 తీసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ
5001 ప్లస్ 6000 సేవ్ చేయండి. సేమ్ నెంబర్ తీసుకుంటే ఓవర్లాప్ అవుతుంది. యా సో ఇప్పుడు డాష్ ఎఫ్ డాష్ 53 ఇప్పుడు డేట్ ఇవ్వండి. టైప్ కేజెడ్ మళ్ళీ ఏమంటుంది? ద ఎంట్రీ BMW1 ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T0431. ఓపెన్ చేయండి. ఓకే, దీనికి గల రీజన్ ఏంటి అంటే మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ OB-A3లోకి వెళ్ళి ఒక వెండర్కి కానీ కస్టమర్కి కానీ ఎంత అమౌంట్ వరకు మనము అమౌంట్ క్లియరింగ్ చేయొచ్చు అనేది OB-A3లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకోవాలి. అప్పుడే ఆ అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. OB-A3 ఇక్కడికి వెళ్ళి మనము టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. టాలరెన్స్ కూడా BMW1 ఇస్తున్నా. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఓకేనా? సో పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఫర్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ అంటే 5 రూపీస్ 100కి 5 రూపీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా 100కి రౌండ్ ఆఫ్ అయ్యే విధంగా సెటప్ చేసుకోవడం. నో నీడ్. సేవ్ చేయండి. ఇప్పుడు ఇది ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో BMW1 అనేది ఇది మళ్ళీ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి మనం వెండర్స్ కి, లేకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే /n XK02లోకి వెళ్ళాలి. XK02లోకి వెళ్ళి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాం కదా, ఇవన్నీ సెలెక్షన్ లోకి రావాలి అంటే ఇక్కడ డెల్టా గుర్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఎంటర్. ఇక్కడ పేమెంట్ హౌస్ పక్కన టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఇవ్వాలి. 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇవ్వకపోయామంటే మనకు అమౌంట్ క్లియర్ అవ్వదు. తర్వాత నెక్స్ట్ వన్ ఇలా ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇవ్వాలమ్మా? ఇప్పుడు అమౌంట్ క్లియర్ అవుతాయి. ఓకే, /n F-53 2 ఎర్రర్స్ వచ్చాయి చూడండి. చూసారా? ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ ఎన్ని ఉంది? 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 6 lakh, నాట్ అసైన్డ్ 5 lakhs. ఇక్కడ చూడండి 1 lakh, 2 lakhs, 3 lakhs ఎక్కడ కనబడుతున్నాయి? ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, అవే అక్కడ కనబడుతున్నాయి. 1 lakh, 2 lakh, 3 lakh. ఇలా చూడండి, ఇవి నిన్న పోస్ట్ చేసాం అంటే ఓవర్ డ్యూ అయిపోయినాయి. అది ఈ రోజు పోస్ట్ చేసింది డ్యూలో ఉంది. ఇలా కలర్ మారుతుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూడిట్లో ఇన్వాయిస్ లో స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. స్టాండర్డ్ క్లియరింగ్ అనేది చేస్తున్నాం. అప్పుడు ఫస్ట్ ఒక్కటే కదా మనం యాక్టివ్ లో పెట్టుకోవాలి, రిమైనింగ్ అవసరం లేదు కదా. అప్పుడు 2 lakhs మీద 2 times ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ లో ఉండేది బ్లాక్ గా మారిపోతుంది. అమౌంట్ తగ్గిందా? ఇక్కడ మళ్ళీ 3 lakhs మీద క్లిక్ చేయండి. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 0. ఫస్ట్ మాత్రమే యాక్టివ్ లో ఉంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 500 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 1 lakh ఇన్వాయిస్ స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వీటిని చూడండి, FBL1 లోకి వెళ్ళండి. ఈ ప్లేస్ లోకి వచ్చి మళ్ళీ లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? ఒక ఇన్వాయిస్ వెళ్ళిపోయింది, 5 lakhs మాత్రమే ఉంది. బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా? KR అంటే వెండర్ ఇన్వాయిస్, KZ అంటే వెండర్ పేమెంట్. ఓకే, 1 lakh 1 lakh. చూడండి
ఇక్కడ గ్రీన్ టిక్ పడింది అంటే ఈ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది అని అర్థం. రెడ్ కలర్ లో ఉంటే అవి ఇంకా డ్యూలో ఉన్నాయి అని అర్థం. మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూసారా, ఇలా రెడ్ మార్కులు ఉన్నాయంటే ఇవి ఇంకా కూడా డ్యూలో ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. అంటే ఒక ఇన్వాయిస్ 2 lakhs ఉంది, మరొక ఇన్వాయిస్ 3 lakhs ఉంది. ఇప్పుడు టోటల్ గా 5 lakhs ఉంది. ఈ 5 lakhs లో నేను ఏం చేస్తున్నానంటే 4,50,000 4,50,000 క్లియర్ చేస్తున్నాను. 4,50,000 లేదంటే 4 లక్షలు క్లియర్ చేస్తాను. 5 లక్షల్లో 4 లక్షలు క్లియర్ చేస్తాను. ఈ చాయిస్. అప్పుడు ఒక ఇన్వాయిస్ ఏమో పూర్తిగా క్లియర్ అయిపోతుంది 3 lakhsది, మరొక ఇన్వాయిస్ ఏమో 2 lakhs లో 1 lakh క్లియర్ అవుతుంది సెకండ్ ఇన్వాయిస్. ఓకే చూడండి, 4 lakhs క్లియర్ చేస్తాను. మళ్ళీ FDAS53కి వెళ్ళండి, టుడే డేట్ ఇవ్వండి. $4 lakhs. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇన్వాయిస్లు చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 4 lakhs, అసైన్ టు 5 lakhs, నాట్ అసైన్ టు 1 lakh. ఇప్పుడు ఈ రెండు ఇన్వాయిసెస్ లో ఏ ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుందమ్మా? ఈ రెండిట్లో ఈ రెండు ఇన్వాయిస్లలో ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా అండి? 2నా 3నా? 2 lakhs, sir. అంటే 2 lakhs. 2 lakhs పూర్తిగా క్లియర్ అవుతుందా? 3 lakhs పూర్తిగా క్లియర్ అవుతుందా? 2 lakhs, sir. రిమైనింగ్ పర్సన్స్ లాజిక్ ఆలోచించండి, ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా చెప్పండి. ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా? హ్మ్? 3 lakhs పూర్తిగా క్లియర్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ అయిపోయిందా? దాని పక్కన పార్షియల్ ఉంది చూడండి, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్. ఇప్పుడు పార్షియల్ క్లిక్ చేయండి. 3 lakhs పూర్తిగా క్లియర్ అవుతుంది. 2 lakhs లో 1 lakh క్లియర్ అవుతుంది. కాబట్టి దీన్ని జస్ట్ 2 times ప్రెస్ చేయండి, అమౌంట్ తగ్గుతుంది. 1 lakh వచ్చేసిందా? కింద చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 4 lakhs, అసైన్ టు 4 lakhs, నాట్ అసైన్ టు 0. సేవ్ చేయండి. మళ్ళీ మధ్యలో ఓపెన్ చేయండి, నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 500 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియర్ అయిపోయిందా చూడండి. చూసారా, ఇక్కడ ఓన్లీ 1 lakh మాత్రం కనబడుతుంది. ఓకే, 3 lakhs ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. కేఆర్ లో 2 lakhs లో 1 lakh క్లియర్ అయింది, 1 lakh ఉంది. కావాలంటే బ్యాక్ వచ్చి చూడండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూసారా, 3 lakhs క్లియర్ అయిపోయింది. కేజెడ్ ఇంకా 1 lakh ఉంది. సో ఆ 1 lakh లో మనము రెసిడ్యువల్ క్లియరింగ్ 50,000 క్లియర్ చేయొచ్చు. పార్షియల్ స్టాండర్డ్ చేసాం. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం. పార్షియల్ క్లియరింగ్ అంటే ఒక 2 ఇన్వాయిసెస్ లో మాక్సిమం 90% అమౌంట్ క్లియర్ చేయడం. రెసిడ్యువల్ అంటే హాఫ్ అమౌంట్ లో హాఫ్ క్లియర్ చేయడం. ఇప్పుడు రెసిడ్యువల్ హాఫ్ అమౌంట్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు 1002 డాక్యుమెంట్ నెంబర్ లో 2 lakhs లో 1 lakh ఉంది మన దగ్గర. ఆ 1 lakh లో మళ్ళీ 50,000 క్లియర్ చేయడం. FDAS53కి వెళ్ళండి. FDAS53కి వచ్చి $50,000, 1 lakh లో 50,000 మాత్రం క్లియర్ చేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది క్లియర్ చేయాలండి? పైదా కిందిదా? పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్. ఓకేనా, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఈ రెండిట్లో
1 lakh అమౌంట్ పైన ఉందా కింద ఉందా? ఎక్కడుంది అమౌంట్? అది ఆ 1 lakh అమౌంట్ ఎక్కడుందండి చెప్పండి? ఫైన్ సార్. 2 lakhs లో ఉందా? అవును సార్. యా, వెరీ గుడ్. 2 lakhs లో ఉంది. ఓకే, జస్ట్ ఇక్కడ 2 times ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా -50,000 వచ్చేస్తుంది. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0,0. సేవ్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, వెళ్ళి చూడండి, ఇంకా ఓన్లీ 50,000 ఉంది. ఆ 50,000 స్టాండర్డ్ అయినా, పార్సిల్ అయినా, రెసిడ్యూల్ అయినా ఏదైనా చేయొచ్చు. చూసారా, అక్కడ డైరెక్ట్ 0,0 అయిపోయింది. సేవ్. ఇలా అమ్మా, ఈ విధంగా మనము పార్సియల్, స్టాండర్డ్, రెసిడ్యూల్, టోటల్ అన్ని ఇన్వాయిస్ క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. చూసారా, మొత్తం 6 lakhs క్లియర్ అయిపోయింది. ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్, వెండర్ కంపెనీ కోడ్ BMW1 ప్రైవేట్ లిమిటెడ్. ఇలా ఈ విధంగా మీరు 2 టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చాయి. ఒకటి నెంబర్ ఈజ్ మిస్సింగ్ వచ్చింది, మరొకటి టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ ఆర్ కస్టమర్స్ వచ్చింది. ఈ విధంగా క్లియరా? అర్థమైందా చంద్ర, శ్రీవిద్య, అర్థమైంది హరిత? సార్. క్లియరా? యా. మనము 100 మంది వెండర్స్ దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకు అమౌంట్ ఇచ్చేటప్పుడు టోటల్ అమౌంట్ ఇస్తున్నామా, హాఫ్ అమౌంట్ ఇస్తున్నామా, లేదంటే ఫుల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నామా? స్టాండర్డ్ క్లియరింగా, రెసిడ్యూల్ క్లియరింగా, పార్షియల్ క్లియరింగా? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్ గైస్? అది ఈరోజు చేసేసేయండి. ఫ్రమ్ టుమారో వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. చాలా సింపుల్ గా ఉంటుంది, మా కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. సింపుల్. ఓకేనా? డన్ గైస్. ఎనీ డౌట్స్ గైస్? చంద్ర, శ్రీవిద్య, హరిత, లక్ష్మి, లోకేష్, ఎనీ డౌట్స్? ఏం లేదు సార్. యా, క్లియర్ కదా చంద్ర? అర్థమవుతున్నాయి కదా? చేస్తున్నావు కదా ఇప్పటికప్పుడు? చేస్తున్నాను హరిత, సార్. నువ్వు మా హరిత స్టార్ట్ చేసావా నువ్వు? చేస్తున్నావా? సార్ ఎంతవరకు వచ్చాయమ్మా హరిత? ఫస్ట్ లో 3 చేసినా సార్, కొన్ని అర్థం కాలేదు సార్, మా మామని అడిగి చేస్తానా సార్. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే సెంటర్కి రా. ఓకేనా? ఓకే సార్. డన్ మా. గుడ్. ఓకే గైస్, బాయ్.